అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర్సలడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎల్ఐసి బీమా సఖి అంటే ఎంసీఏ మహిళా కెరియర్ ఏజెంట్ అనే పథకం గురించి నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే ఇంటి దగ్గరే ఉండి జాబ్ చేసుకునే అవకాశాన్ని అయితే మీరు కోల్పోతారు. నేను పూర్తిగా ఎలా అప్లై చేసుకోవాలి, మొబైల్లోనే ఎక్కడికి వెళ్లకుండా మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనకు ప్రతి నెల ఎంత జీతం వస్తుంది అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి బీమా సఖి అనే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్యానాలోని పానీపట్లో డిసెంబర్ 9, 2024 ప్రారంభించారు. ఈ పథకం గురించి పూర్తిగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. మీరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గూగుల్లో ఎల్ఐసి బీమా సఖి అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ పేజ్ అని చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎల్ఐసి బీమా సఖి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎల్ఐసి బీమా సఖి గురించి పూర్తిగా ఇక్కడ మనకి ఎవరైతే జరుగుతుంది. ఈ స్కీమ్ వచ్చి 3 సంవత్సరాలు ఉంటుందండి. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంత వయసు ఉండాలి, ఏ సర్టిఫికేట్లు కావాలని క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎల్ఐసి బీమా సఖి అనేది మహిళల కోసం మాత్రమే. స్టైఫండ్గా అంటే ఎల్ఐసి ఏజెంట్గా అనేది మీకు ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దరఖాస్తు తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 70 సంవత్సరాలు దాటి ఉండకూడదు అన్నమాట గరిష్టంగా. అలాగే విద్యా అర్హత 10వ తరగతి ఉత్తీర్ణ అయితే సరిపోతుంది, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఈ ఎంసీఏ పథకం ద్వారా స్టైపెండరీ సంవత్సరంలో అమలు చేయాలంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. అవి ఏంటో చెప్తాను. మొదటి సంవత్సరం మనం పని చేసినా చేయకపోయినా ఏదైతే ఈ 3 ఇయర్స్కి మనం అప్లికేషన్ పెట్టి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు కాల్ చేసి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి 1 సంవత్సరంలో మీరు ఎటువంటి పాలసీస్ చేయకపోయినా మీకు ప్రతి నెల 7,000 రూపాయలు అనేది మీ అకౌంట్లో పడుతుంది. ఒకవేళ మనం ఏం చేయాలంటే సంవత్సరానికి 24 పాలసీలు అనేది చేయాల్సి ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ లైవ్స్ అంటే 1 సంవత్సరంలో 24 పాలసీలు చేయాలి. ఫస్ట్ సంవత్సరం అంటే నెలకు 2 చేయాలి. ఒకవేళ పాలసీలను 24 చేయకపోయినా అంతకంటే తక్కువ చేసినా సరే ఆ సంవత్సరం అంతా మీకు 7,000 అనేది ప్రతి నెల కూడా వేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఏదైతే పాలసీస్ చేశారో అంటే ఉదాహరణకు 24 పాలసీస్ చేశారనుకోండి, మీకు సంవత్సరానికి 48,000 రూపాయలతో పాటు ప్రతి నెల 7,000 రూపాయలు కూడా వస్తుందన్నమాట. సెకండ్ ఇయర్ చూడండి, సెకండ్ ఇయర్ ఇక్కడ రాసి ఉన్న సెకండ్ ఇయర్ ఎలా వస్తుందంటే అంటే ప్రతి నెల 6,000తో పాటు ఏదైతే మొదటి సంవత్సరంలో మీరు పాలసీ చేశారో 24 పాలసీ చేశారనుకోండి, ఆ 24 పాలసీలని రెన్యువల్ చేయించాలండి. అంటే ఎల్ఐసిది ఏంటంటే హాఫ్ ఇయర్లీ కట్టిస్తాం కదండి మనము పాలసీ. ఆ పాలసీని మళ్ళీ మనం రెన్యువల్ చేయాలి కదా ప్రతి సంవత్సరం. అలా చేసిన పాలసీలని సెకండ్ ఇయర్ వాళ్ళతో డబ్బులు కట్టించగలిగితే అంటే రెన్యువల్ చేయించగలిగితే అంటే అది 24 పాలసీల్లో 65% కానీ మీరు చేయగలిగితే మీకు 6,000 రూపాయలతో పాటు ఆ రెవెన్యూల్ ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట. అలాగే థర్డ్ ఇయర్ ఏంటంటే థర్డ్ ఇయర్ ప్రతి నెల 5,000తో పాటు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏవైతే మీరు పాలసీలు చేశారో వాటిని రెవెన్యూలో అంటే మళ్ళీ ప్రతి నెల అంటే స్కీమ్ కదండి ఇది. ఒక ఎల్ఐసి అనేది ఒక పథకం అంటే 15 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఉంటుంది కదా. అలా ప్రతి సంవత్సరం మనం డబ్బులు కట్టాలి కదా. అలా కట్టించగలిగితే 65% మీరు చేసిన 2 సంవత్సరాల్లో ఎన్ని పాలసీలు అయితే చేస్తారో ఆ పాలసీలని మీరు రెన్యువల్ చేయించగలిగితే 65% కానీ రెన్యువల్ చేయించగలిగితే మీకు 5,000తో పాటు ఆ రెన్యువల్ ఇన్కమ్ కూడా మీకు వస్తుందన్నమాట. ఈ 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మీరు రెగ్యులర్ ఎల్ఐసి ఏజెంట్గా మారిపోతారు. ఈ 3 ఇయర్స్లో మీకు చాలా అనుభవం, చాలా ఎక్స్పీరియన్స్, ఎలా చేయాలని మీకు తెలుస్తాయి కాబట్టి రెగ్యులర్ ఎల్ఐసిగా ఏజెంట్గా మారి మీరు అనేది వర్క్ మీరు ఎల్ఐసి ఏజెంట్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదండి దీని యొక్క ప్రాసెస్. అంటే ఈ ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా డబ్బులు మనకి ఇస్తారో మనం ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా 10th పాస్ అయిన 18 సంవత్సరాలు నిండిన మహిళలు అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి ఎటువంటి రూపాయి కట్టనవసరం లేదు. ఆ తర్వాత కాల్స్ వస్తాయి, ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత నచ్చితే మీరు కంటిన్యూ అవుతారు, లేకపోతే లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఎందుకులే మనం ఏం చేస్తాం అని అనుకోకుండా ఈ పాలసీలు కట్టించడం ఎలా అంటే చాలా ఈజీగా మనం కట్టించవచ్చండి. మనం ఎవరికి పాలసీ కడతానే ఉంటాం, అవునా కదా ఎల్ఐసి అనేది. కాబట్టి అదేదో పాలసీ మనం జాయిన్ అయ్యి మనమే కట్టుకుని మన పిల్లలకి, మన రిలేషన్లో, మన ఫ్రెండ్ సర్కిల్లో, మన కుటుంబ సభ్యుల్లో మనమే కట్టుకున్నా సరే నెలకి 1 లేదా కొన్ని సంవత్సరానికి 4-5 పాలసీలనే అవుతాయి.
సో ఆ ఇన్కమ్ మనకు వస్తుంది. నెక్స్ట్ ఈ స్టైఫండ్ అనేది మనకి ఏదైతే 7,000 6,000 ప్రతి నెల ఇస్తారో అది కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పులేదు. అలా నేను చేయలేనని మీరు సైలెంట్గా ఉంటే మరి మీరు ఏం చేయలేరు ఇంకా, ఎందుకంటే మంచి అవకాశం మరి రాదు. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ బీమా సెకండ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా బ్లాంక్గా కనిపిస్తుందండి, ఏం కనిపించదు. ఓపెన్ అవ్వదా అని మీరు ఉండిపోతే అది ఓపెన్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే మన ట్యాబ్స్ ఉన్నాయి కదండి, ట్యాబ్స్లో నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇది ఫస్ట్ ట్యాబ్ వైట్గా ఉంటుంది, ఈ సెకండ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మరొకసారి మీరు ప్రివ్యూ చేసుకొని చూసుకోండి, మీకు అర్థం కాకపోతే. ఫస్ట్ మీ నేము ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా ఎంట్రీ చేస్తారు. జెండర్ అనేది ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఫీమేల్ మహిళల కోసం మాత్రమే కాబట్టి జెండరు, నేషనాలిటీ వచ్చి కూడా ఇండియన్ అలాగ ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది వేసుకుంటారు అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి చూసుకోండి, ఇక్కడ 18 నుండి 70 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. అలాగే ఎంటర్ మీ యొక్క మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, మీ దగ్గర ప్రస్తుతం ఉన్న కాంటాక్ట్ నెంబర్ మాత్రమే వేయండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలండి. ఆప్షనల్ది ఉందా లేదని కాదు, ఈమెయిల్ ఐడి ఒకటి లేకపోతే రెడీ చేసుకోండి. ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఇవ్వాలి, ఎందుకంటే మెయిల్ ద్వారా మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ మెసేజ్ కానీ లేకపోతే కాల్ లెటర్స్ కానీ రావాలంటే మరి మెయిల్కి వాళ్ళు పంపిస్తారు కదండి. సో ఆ విధంగా మెయిల్ అడ్రస్ కూడా కంపల్సరీగా ఇవ్వండి. అలాగే అడ్రస్ ఇక్కడ మీ యొక్క ఈ హౌస్ అడ్రస్ కరెక్ట్గా రాయండి, ఫిల్ చేయండి. నేను ఇక్కడ ఫిల్ చేస్తాను చూడండి, ఆల్రెడీ నేను కాపీ పేస్ట్ చేసుకోండి కాబట్టి ఫిల్ అయిపోయింది. అలా మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, లేకపోతే టైప్ అయినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే సెకండ్ అడ్రస్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే అక్కడ అవసరం లేదు. అలాగే పిన్ కోడ్ అక్కడ ఎంట్రీ చేయండి. పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్ డెవలప్మెంట్, అంటే ఇక్కడ ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఏజెంట్గా పనిచేసిన లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వీళ్ళకి కాదండి, ఓన్లీ ఆ కుటుంబంలో కానీ వారు కానీ ఏజెంట్గా అప్పుడు కానీ ఇంతకుముందు కానీ పనిచేసి ఉండకూడదు, వాళ్ళకి మాత్రమే. అంటే అందరూ ఎవరు పెడితే ఎవరు పెట్టడానికి లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఏజెంట్స్ కానీ, ఏజెంట్స్ ఫ్యామిలీస్ కానీ, రిలేషన్స్ కానీ ఎవరు కూడా అప్లై చేసినా అది వెరిఫికేషన్లో వచ్చి రిజెక్ట్ చేసేస్తారు. సో ముందు అలా ఉంటే మీరు అప్లై చేయకండి. ఒకవేళ అలా మీరు ఎటువంటి ఏజెంట్ రిలేషన్ లేకపోతే మీరు అనేది అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నో అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అని మీరు ఇక్కడ నో అని పెట్టండి. నో అని పెడితేనే మీకు అప్లికేషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. ఎస్ అయితే మీకు ఎస్, ఇక చూడండి, ఇఫ్ ఎస్ నాట్ ఎలిజిబుల్, ఒకవేళ మీరు అలా అయినట్లయితే ఎలిజిబుల్ కాదని అక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ క్యాప్చా కోడ్ యాస్టీజ్గా ఇక్కడ ఉంది చూడండి, క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంట్రీ చేయండి. ఒకవేళ మీకు ఈ క్యాప్చా కోడ్ అర్థం కాకపోతే, కొన్నిసార్లు అర్థం కాదండి క్యాప్చా కోడ్ ఏమి ఇచ్చారు అక్కడ, ఎల్ఆర్టీఏ అనేది స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ కింద ఎంట్రీ చేయండి. ఇక్కడ అది ఓ ఉంది చూడండి, అది ఓ అండి, అది 0 కాదు. ఒకవేళ మీకు అది అర్థం కాలేదనుకోండి, ఇక్కడ రీఫ్రెష్ క్యాప్చా అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి, అది మారిపోతుంది క్యాప్చా. మీకు అర్థమైన క్యాప్చా వచ్చిన వరకు రీఫ్రెష్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఏదైతే మీకు అర్థమవుతుందో అది ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక మన నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ స్టేట్ అయితే ఎంచుకుంటాం. ఇది ఆల్ ఓవర్ ఇండియా స్కీమ్ కాబట్టి అన్ని రాష్ట్రాలు ఓపెన్ అవుతాయి. ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఎంచుకోండి. ప్రజెంట్ మీరు ఆంధ్ర లేదు తెలంగాణలో ఉన్నారనుకోండి, తెలంగాణలో దగ్గరలో మీకున్న బ్రాంచెస్ అనేది ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ఎంచుకుంటున్నాను. తర్వాత ఇక్కడ క్లిక్ ఫర్ సిటీ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు సిటీస్ ఓపెన్ అవుతాయి. అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీస్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయండి, మెయిన్ బ్రాంచెస్ అన్నమాట. ఈ మెయిన్ బ్రాంచెస్ మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్, నాకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంది, నెల్లూరు బ్రాంచ్ ఉంది చూడండి. నాకు ఇంకెక్కడైనా ఏమున్నాయా చూసుకుంటాను, వరంగల్, బెల్లగాం, బెంగళూరు, ఇక్కడ నాకు నెల్లూరు అని ఉంది చూడండి, లేకపోతే రాజమండ్రి ఉంది చూడండి. నాకు రాజమండ్రి దగ్గర కాబట్టి నేను రాజమండ్రి అనే బ్రాంచ్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ ఫర్ బ్రాంచెస్, అంటే ఈ మెయిన్ బ్రాంచెస్ నుండి సబ్ బ్రాంచెస్ మనకు ఓపెన్ అవుతాయి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్ బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి అనమాట. అంటే మనకి కాల్ చేయడానికి కానీ, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి కానీ దగ్గరలో మన బ్రాంచెస్ అనేది ఎంచుకోవాలన్నమాట. ఇలా రాజమండ్రిలో దగ్గరలో ఉన్న బ్రాంచెస్ అన్నీ ఈ విధంగా మనకైతే కనిపిస్తాయి. మనకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఏదైతే అది మనం ఎంచుకుంటాం. తుని, తణుకు, ఏలూరు, అమలాపురం,
రావులపాలెం నాకు రావులపాలెం రాజమండ్రి దగ్గర, నాకు రావులపాలెం దగ్గర కాబట్టి నేను రావులపాలెం అనే బ్రాంచ్ని ఎంచుకున్నాను అనమాట. ఏంటంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ మినిమం 1 అండ్ మ్యాక్సిమం 3 బ్రాంచెస్ ఆఫీస్. అంటే ఒక్కటే సెలెక్ట్ చేసి ఊరుకోవద్దండి, మినిమము 3 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నవి తణుకు, తుని, భీమవరం ఏదైనా సరే ఒక 3 మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కటి మాత్రం చేయొద్దు, 3 చేయండి. ఎక్కడి నుండైనా మనకి కాల్స్ అయితే రావచ్చు. లీడ్ ఫ్రమ్ అని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా సబ్మిట్ అయిపోతుందండి. సబ్మిట్ అయిన తర్వాత దీనికి ఎటువంటి ప్రింట్అవుట్ మనకు రాదు. మరి మనకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా, బ్రాంచ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో లేదా మెయిల్ ద్వారా మీకు కాల్ లెటర్స్ కానీ లేకపోతే రమ్మనడం కానీ అది పిలుస్తారనమాట. వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఏదైతే మీరు అప్లికేషన్లో ఫిల్ చేశారో సర్టిఫికేట్స్ అవి పట్టుకొని వెళ్ళి వాళ్ళకి చూపించవలసి ఉంటుంది. తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి వారు ఎల్ఐసి ఏజెంట్గా అనేది మీకు ఇంటి దగ్గర ఉండి పనిచేసుకునే అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఇదండి పూర్తి ప్రాసెస్. ఆన్లైన్లో ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి. ఈ వీడియోలో మీకు ఏమైనా ఎక్కడైనా డౌట్స్ వస్తే కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.